కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంస్థ సంక్షోభంలోకి వెళ్లి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వెళ్లిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా బస్టాండ్ వద్ద ఆయన బీజేపీ కార్పొరేటర్స్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు ఓటు వేయాలని స్వయంగా కల్వకుంట్ల కవిత కేసీఆర్ను ప్రశ్నిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రాన్ని దొరికిన కాడికి దోచుకుందని అన్నారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోచుకుని వారి పొట్టకొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించి ఒంటెద్దు పోకడలకు పోతుందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ తన ఇంట్లో ఆడబిడ్డకే న్యాయం చేయలేని వాళ్ళని, అలాంటి వారు తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొగ్గు కుంభకోణాన్ని తెరలిపారని, అలాంటి వారికి ఓటు వేస్తే సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేస్తారని విమర్శించారు. గారి నాయకత్వం ఎమ్మెల్యే ఎంపీ కాంటెస్టెంట్ కొమాస శ్రీనివాస్ గారు బీజేపీ మేయర్ కలిస్తే ఈ మంచిర్యాల కార్పొరేషన్ ఒక స్మార్ట్ సిటీగా భారతీయ జనతా పార్టీలో చేరిన తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గిల్లు రజిత అందరికి కూడా ధన్యవాదాలమ్మా. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలంటే 2 చేతులకు పని చెప్పాలి అక్క, ఒక కుడి చేతికే కాదు. కిషన్ రెడ్డి గారి నాయకత్వం అక్క. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీల్లో ఎన్నిక ఎల్లుండి ఉన్నది కాబట్టి చివరిసారిగా నేను ప్రజలను కోరేది ఒకటే, ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అనేక రకాల హామీ ఇచ్చినటువంటి 100 హామీల్లో లేకపోతే 400 హామీల్లో కనీసం ఒక 100 హామీలు అమలు చేసి 300 హామీలు అమలు చేయలేకపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ 400కు 400 హామీలు అమలు చేయకుండా పచ్చి మోసం దగా చేస్తున్నటువంటి పార్టీకి మళ్ళీ ఓటు వేస్తే మనం కూడా ఆ మోసాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అది మహిళలకు కావచ్చు, నిరుద్యోగ యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, కౌలు రైతులకు కావచ్చు, బీసీలకు కావచ్చు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, అన్ని రకాల హామీలు ఇచ్చింది. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా తగుదునమ్మా అని సిగ్గు విడిచి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఓటు అడుగుతా ఉన్నారు. పోటీ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి మధ్యలోనే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ చాలా దగ్గర అడ్రస్ లేకుండా ఉన్నది. కానీ వాళ్ళు డబ్బుల మీద, బీరు బ్రాండ్ మీద విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళు రంగంలో దిగుతా ఉన్నారు. నేను ఈ సందర్భంగా కోరేది ఒకటే, తెలంగాణలో మార్పు రావాలి, నిజమైనటువంటి మార్పు రావాలి. ప్రజాపాలన కాదు, తెలంగాణ ప్రజాపాలన రావాలి. దానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అడుగు ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి 50% పార్లమెంట్ సీట్లలో గెలిపించారు. ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణలో 2కి 2 సీట్లు తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించారు. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరొక అడుగు బీజేపీతో కలిసి నడవాల్సిందిగా తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తా ఉన్నారు. ఎందుకంటే వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ శాసనసభలో జెండా ఎగరేస్తాం. దానికి మరొక అడుగు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో మాతో కలిసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా, మాకు అండగా నిలబడాల్సిందిగా, మున్సిపాలిటీలో కార్పొరేషన్లో బీజేపీని గెలిపించాల్సిందిగా, తప్పకుండా ఈ తెలంగాణను రక్షించుకోవాలి, సింగరేణిని రక్షించుకోవాలి. మన
తెలంగాణకే మణిహారమైనటువంటి సింగరేణిని బంగారు బాతులాగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవడికి పడితే వాడు పడి దోచుకుంటున్నాడు, ఎవడు పడితే వాడు అన్యాయం చేస్తా ఉన్నాడు. ఈరోజు సింగరేణికి 52,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అప్పు ఇవ్వాలి. సింగరేణిలో కార్మికులు కష్టపడి బొగ్గు తీస్తే ఆ బొగ్గు తీసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్, ఒక న్యాయపేసి. సింగరేణి కార్మికుల కష్టంతో బొగ్గుతో కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు తీసుకుపోతారు, ఒక పైసీ. అది 52,000 కోట్లు అయింది. అనేక రకాలుగా సింగరెడ్డిని కమిషన్ల పేరుతో గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ కుటుంబము, ఈరోజు రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు. సింగరేణి ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది. సింగరేణి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. జీతాలు ఎట్లివ్వాలో, కార్మికులను ఎట్లా కాపాడుకోవాలో, కంపెనీని ఎట్లా నడవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ఉంది. కాబట్టి అలాంటి సింగరేణి రక్షించుకోవాలంటే బీజేపీ గెలవాలి. అందుకే నేను కోరాను, బీజేపీని గెలిపించండి, తెలంగాణ రక్షించండి, బీజేపీని బలపరచండి, సింగరేణిని రక్షించండి. కవిత ఆరోపణలు కదా, ఒకటే మాట ఉన్నది. ఆమె చెప్పిన పదమే ఇంతకుముందు చెప్పాను మీటింగ్లో. బీఆర్ఎస్ అధికారం నుండి ఏం బీకింది, ఇప్పుడు ఎందుకు ఓటు అడుగుతుంది అని అడిగింది. కాబట్టి నేను కాదు చెప్పడం లేదు, కేసీఆర్ కూతురే చెప్తా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అందుకే తెలంగాణలో కనుమరుగు అవుతా ఉంది, పూర్తిగా కనుమరుగు అవుతుంది, కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ రకంగా బీఆర్ఎస్ కేసీఆర్ తెలంగాణ ప్రజలను బానిస ప్రజలుగా చూశాడో, ఈ తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్కు పంపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా అదే పద్ధతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.